అండి టెట్కి అప్లై చేశారండి అందరూ. నేనైతే ఇప్పుడే ఈరోజు లాస్ట్ డేట్ అప్లై చేశానమాట. చేయనా వద్దా అనుకుంటూ చేశానండి. ఎందుకంటే హోప్ అయితే ఏం లేదు లాస్ట్ టెట్ కంటే ఈసారి స్కోర్ పెరుగుతుందని. ఎందుకంటే రివిజన్స్ ఏం అవ్వలేదు. అందులో మధ్యలో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోయాను కదా. రోజు నైట్ 12 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా అప్లై చేస్తే చేయండి. క్వాలిఫై కాని వాళ్ళు, ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన వాళ్ళు కంపల్సరీగా టెట్కి అయితే అటెండ్ చేయండి ఫ్రెండ్స్. అప్లై చేయండి. అప్లికేషన్ 1000 వేస్ట్ అవుతాయి. అలాగే ట్రావెలింగ్కి రానిపోను 500 టైం వేస్ట్ అవుద్ది, లీవ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఆలోచించకండి. ప్రస్తుతం అప్లై చేసినప్పుడు ఇలాంటి ఫీలింగ్స్, ఇలాంటి థింకింగ్ వస్తుంది. వన్స్ టెట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి క్వశ్చన్ పేపర్స్ అనేవి యూట్యూబ్లో పెడుతూ ఉంటారు కదా. సో అవి చూసినప్పుడు అరే ఈజీగా ఉంది పేపరు, నేనైతే చేయగలనే అన్న ఫీలింగ్ అయితే మీకు వచ్చేది అనమాట. ఇంకప్పుడు ఏం చేయలేము. 1 or 2 years పడుతుంది మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ ఇదంతా మీరు రాసేటానికి. అలాగే ప్రిపరేషన్ కాలేదు హౌస్ వైఫ్స్ కానీ ఇట్లా వర్కింగ్ పీపుల్ ఉంటారు కదా. మనం ఏం చిన్నపిల్లలం కాదు కదా. సో ఎన్నో బాధ్యతలు ఉంటాయి. జాబ్స్ కూడా చేసుకుంటూ ప్రిపరేషన్ అవ్వాల్సి వస్తుంది. ప్రిపరేషన్ ఏం అవ్వలేదు, రివిజన్స్ అవ్వలేదు అని అప్లికేషన్ అటెంప్ట్ చేయడం మాత్రం మానొద్దు ఫ్రెండ్స్. ఏదైనా లాస్ట్లో ఒక పబ్లికేషన్ అన్నా తీసుకున్నా సరే టెట్ అయితే గట్టెక్కిచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత డిఎస్సికి చూసుకుందాం పోస్టులను బట్టి. అమ్మాయి అండి ఏదో షాప్కి వెళ్ళి ఏదో కొనుక్కు తీసుకుని తినేస్తుంది. మనం ఏ ఇయర్కి ఆ ఇయర్ అనుకుంటూ ఉంటాము. ఏ టెట్కి ఆ టెట్కి. ఇప్పుడు ఈ ఇయర్ బాధ్యతలు ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు, లేదంటే వర్క్ టెన్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, నెక్స్ట్ టెట్ రాద్దామని. కానీ నేను అంతే, మా పాప చిన్నప్పుడు అట్లానే అనుకునేదాన్ని. ఈ డిఎస్సి ఏదో అయితే అవుతుంది, లేదా నెక్స్ట్ డిఎస్సికి చిన్నపిల్లలు పెద్దగా అవుతారు కదా, అప్పుడు అటెంప్ట్ చేద్దాం అనుకుంటాం. కానీ ప్రతి ఇయర్ మనకి రెస్పాన్సిబిలిటీస్, బాధలు ఎక్కువ అవుతాయి కానీ తక్కువండి. నెక్స్ట్ అండి, మనం ఎగ్జామ్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూసుకుందాంలే, టెట్ కొంచెం స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఎగ్జామ్ అయ్యాక క్వశ్చన్ పేపర్ తీరిగా కూర్చో చూసేది వేరు. ఎగ్జామ్ రూమ్లో అటెంప్ట్ చేసినప్పుడు మన లోపాలు మనకు తెలుస్తాయండి. మనం చదివింది మనం రిట్రైవ్ చేసుకోగలుగుతున్నాం లేదా, గుర్తు తెచ్చుకోగలుగుతున్నాము లేదా, మనం బిట్ని ఆన్సర్ చేయగలుగుతున్నాము లేదా, చదువుతున్నప్పుడు పలానా పేజు, పలానా కాలం, టాప్ బాటంలో ఇక్కడ ఉంది ఈ లైన్ అని మన బ్రెయిన్ రికగ్నైజ్ చేసి ఆ బిట్ని రికలెక్ట్ చేసుకోగలుగుతున్నా లేదా. అలాగే కొంతమందికి టైం సరిపోద్ది, కొంతమందికి టైం సరిపోదు, కొంతమంది 10 నిమిషాలు మిగిలిపోద్ది. సో మనదేంటి అనేది మన ఓన్గా మనం అసెస్ చేసుకోగలుగుతాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే, ప్రైవేట్ స్కూల్స్లో కూడానండి మనకి, ఇప్పుడు నేనే ఉన్నాను, మన ప్రైవేట్ స్కూల్లో నాకైతే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. అఫ్కోర్స్ నాకు 35+ ఉంది, కానీ ఏ స్కూల్స్లోనూ వర్క్ చేయలేదు. సో వాళ్ళు ఏమన్నారంటే ఒకటే అన్నారు, నీకు అటెండెన్స్ రిజిస్టర్తో సహా మేము నేర్పాలి, అటెండెన్స్ ఎట్లా వేయాలనేది అన్నారు. అప్పుడు నాకు ఈ టెట్ మార్క్సే యూజ్ అయినాయండి. ఇంకా టెట్ ఇట్లా వచ్చినాయి, డిఎస్సి ఇట్లా వచ్చినాయి మనం చూపించుకోవడానికి అవుతుంది. కొన్ని డిఎస్సి కాకపోతే అట్లీస్ట్ టెట్ మార్క్స్ అని మనం మంచిగా ఉంటే మనం వాళ్ళతో మాట్లాడటానికైనా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బిఎడ్, డిఎడ్ సర్టిఫికేట్స్ చాలామందికి ఉన్నాయి. వాటితో పాటు మనం కొంచెం టెట్ స్కోర్ కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్లో అట్లా కొంచెం శాలరీస్ ఎక్కువ గెయిన్ చేయడానికి కానీ అడగటానికి కానీ బాగుంటాయండి. ఇంకోటి ఏంటంటే, మనం ప్రిపేర్ అయిన దానికన్నా అవ్వకుండా వెళ్ళినప్పుడు ఏ టెన్షన్స్ ఉండవు. ఎందుకంటే గుర్తు తెచ్చుకోవాల్సింది ఏమి ఉండదు, మర్చిపోయేది ఏమి ఉండదు. సో ఎగ్జామ్ రూమ్లో ఏమీ టెన్షన్ లేకుండా బిట్స్ అనేవి సాల్వ్ చేస్తాము. సో చాలా వరకు బిట్స్ టెట్లో అన్ని జ్ఞాన రంగానికి సంబంధించినవి ఇవ్వరు కదండి. జస్ట్ డైరెక్ట్ బిట్స్, న్యూమరికల్స్ కానీ కరెక్ట్గా దీనికి ఇదే ఆన్సర్ ఉన్నాయైతే మనం చేయలేకపోవచ్చు. కానీ సైన్స్ కానీ, సోషల్ కానీ, సైకాలజీ లాంటి జనరల్ బిట్స్ ఉంటాయి, మెథడాలజీ కానీ, అవి మనం పీస్ఫుల్గా ఉండి మనం చదవకపోయినా సరే మన ఆల్రెడీ ఉన్న ప్రీవియస్ నాలెడ్జ్తో కావచ్చు, లేదా బిట్ని బట్టి మనం ఆప్షన్స్ బట్టి ఎలిమినేట్ చేసి మంచిగా ప్రజెంట్ చేయగలుగుతామండి. మన అదృష్టం బాగుండి ఏబిఓ సిఓ పెట్టినా కూడా మీ అదృష్టం బాగుంటే క్వాలిఫై అవ్వచ్చు కదా. అటెంప్ట్ చేయకపోతే అసలు క్వాలిఫై అవ్వరు, అటెంప్ట్ చేస్తే అవ్వచ్చేమో కదా. సో ఇంకా టైం ఉందండి, 12 వరకు ఉంటుంది కదా. సర్వర్స్ కొంచెం బిజీగానే ఉంటాయి, బట్ స్టిల్ మీరైతే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. టెట్ అయితే స్కోర్ చేసి పెట్టుకోండి, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ కన్నా యూజ్ అవుతుందండి. సో ఈ లాస్ట్ వచ్చినప్పటికి అసలు ఏం ప్రిపేర్ అవ్వనాలో అయితే ప్రైవేట్ పబ్లికేషన్స్ కానీ, లేదంటే ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని ప్లేలిస్టులు పెట్టేసి ఉంచుతారు, కంప్లీట్ అయిపోయినాయి, సిలబస్ కంప్లీట్ అయిపోయి ప్లేలిస్టులు ఉంటాయి. సో అలాంటి ఛానల్ సెలెక్ట్ చేసుకొని అలా ప్రిపేర్ అయిపోండి.